కాంగ్రెస్ ప్రభుత్వం కుల వృత్తులను నాశనం చేయాలని చూస్తోందని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ కళ్లను సాకుగా చూపించి గీత కార్మికులకు అన్యాయం చేయాలని కుట్ర పన్నిందని ఆరోపించారు. మద్యం మాఫియాతో కుమ్మక్కై గౌడ కులస్తులకు తీరని నష్టం చేకూరుస్తున్నారని మండిపడ్డారు. కూకట్పల్లిలో కల్తీ కళ్లు ఘటన వెనుక కూడా ఏదో ఒక కుట్ర ఉందన్న అనుమానం కలుగుతోందన్నారు. కాంగ్రెస్ అనుకూల పత్రికల్లో వస్తున్న కథనాలను చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై అనుమానం కలుగుతోందన్నారు శ్రీనివాస్ గౌడ్. లిక్కర్ మాఫియా తలొగ్గి కల్తీ పేరు మీద మాకు అనుమానం ఏం కలుగుతుందంటే మేము కల్తీ పూర్తి వ్యతిరేకం అందరం కూడా ఏ గౌడ్ ప్రతి గౌడ్ కూడా వ్యతిరేకమే. కానీ కల్తీ పేరు మీద మీరు పూర్తిగా వృత్తినే బంద్ చేస్తామని పేపర్లలో వదులుతున్న చూడు, ప్రభుత్వం సిద్ధమవుతుంది చూడు, అప్పుడు నాకు అనుమానం కలిగింది. వెంకటరావులలో మున్సిపాలిటీలో బయట వెళ్ళా కానీ ఓ కుక్కను చంపాలంటే అరే కుక్క పిచ్చిలేసిందిరా అని చెప్పి కుక్కను చంపేది. ఊర్లలో చాలా తెలివిగా వాడు దొంగరా అని చెప్పి అని వెలిసేది. వానికి ఏదైనా చెడు ముద్ర వేసి రాజకీయంగా ఎదుగుతున్నంటే వానికి ఏదో చెడు ముద్ర వేసి వదిలిపెట్టాయన్నమాట. ఇవాళ ఆ రకంగా అదే రకంగా ఈరోజు ఏం చేస్తారంటే ఒక కుటీర పరిశ్రమ ఈ రోజు వరకు వేయండి కళ్ళు కంపెనీలా నిషేధిస్తామని వాడుతున్నారు. అన్ని పేపర్లు చేస్తున్నాయి. నాకు తెలుసు కొన్ని పేపర్లు వస్తున్నాయంటే జీవోలు వస్తాయని, ఇవాళ వచ్చినాయంటే రేపు అయితే అని, ఓ మూలం అయిందంటే ఉరుగుతుంది, ఉరిగిందంటే వాన పడుతుంది అని మాకు అర్థమైపోయింది. మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం, మీరు మాకు ఇప్పుడు అనుమానం కలుగుతూ ఉంది. చనిపోయినందుకు మేము చాలా బాధపడ్డాం, మరి మన వృత్తికి ఎంత చెడ్డ పేరు ఇచ్చారా అని చెప్పేసి బాధపడ్డాం. కానీ మీరు మాట్లాడుతుంటే మీరే అని కలిపి చనిపోయిన తర్వాత వీళ్ళు వదిలేసి